ఒక కుమ్మరి చేసే పని ప్రియులారా ఏం చేస్తాడంటే, మట్టిని తెచ్చిన తర్వాత కూర్చొని తనతో ఉన్నటువంటి వారు ఆ మట్టిలో నుంచి చెత్త చెదారం అంతా తీసేస్తారు. ఫస్ట్గా పెద్ద కనిపించే రాళ్ళు రప్పలని తీసేస్తారు, గడ్డి పోసులు తీసేస్తారు, ప్లాస్టిక్ కాగితాలు కానీ అవి కానీ ఇవి కానీ అన్ని చేతితో తీసేస్తారు. చేతితో తీసేయగలిగినవన్నీ కూడా చేతితో తీసేసిన తర్వాత ఏం చేస్తాడు ఆ కుమ్మరి? నీళ్లు పోస్తాడు, జిగటమంటిగా తయారు చేస్తాడు. జిగటమంటిగా ప్రియులారా, నీటితో తడవని మట్టి పాత్రగా తయారు అవ్వదు అనే విషయం మనందరికీ తెలుసు. ఎప్పుడైతే మనము దేవునికి సంఘంలోకి తెస్తాడో ప్రియులారా, ఆయన వాక్యం అనే నీటి చేత మనల్ని బాగా తడుపుతాడు, మంచిగా తడుపుతాడు. ఇక్కడే కొంతమంది ఇబ్బంది పడతారు ప్రియులారా. మామూలుగా తడిపినప్పుడు ఓకే, నీళ్లు పోస్తే మెత్తగా అయిపోదుగా. కాబట్టి ఏం చేస్తాడు ఈ కుమ్మరి? కాలితో తొక్కుతాడు, కాలితో తొక్కిన తర్వాత కూడా, కాలితో తొక్కబడిన తర్వాత కూడా ఇంకా కొన్ని మట్టి పిల్లలు ఉంటాయి. ఏం చేస్తాడు కుమ్మరి? ఒక సుత్తి తీసుకొని, ఇనుపది కానీ చెక్కది కానీ తీసుకొని, దేనికి తగినట్టుగా దాన్ని ఆ సుత్తితో ఆ మట్టి పిల్లల్ని విరగొడతాడు. అది కాస్త తొక్కినప్పుడు కొంచెం బాధగా ఉంటుంది, కొట్టినప్పుడు కొద్దిగా దెబ్బ తగులుతుంది, కొద్దిగా గట్టిగానే తగులుతుంది. ప్రియులారా, మనం చర్చిలో ఉన్నంత మాత్రాననే పెద్ద పరిశుద్ధులం అయిపోతాము అని అనుకోవటం మన అవగాహన రాహిత్యమే. మనము సంఘములో ఉన్నా కూడా సంఘముతో మనము కనెక్ట్ అయిపోవాలి. కనెక్ట్ అవ్వకపోతే అవ్వదు. మనం చాలాసార్లు ప్రియులారా మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ గురించి చాలా ఆలోచిస్తూ పవర్ బ్యాంక్స్ కానీ అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడైతే ప్లగ్లో పెడతాం, ఒక మంచి ఫాస్ట్ ఛార్జర్ అని అది ఇదని పెట్టి ప్లగ్ పెడతాం. మన పని మనం చేసుకుంటాం. 30-40 నిమిషాల తర్వాత వెళ్ళి ఛార్జింగ్ అయింటుంది అనే ఆశతో ఛార్జింగ్ అయింటుందేమో అనేసి మనం వెళ్తాం, ఛార్జింగ్ అయింది. చివరికి నా మట్టుకైతే నేను గమనించింది ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి, స్విచ్ అయ్యేలా. ప్రియులారా, సేమ్ ఇది మన జీవితంలో జరిగేది. మన చర్చిలో ఉన్నాం, చక్కగా ఉన్నాం, కానీ చర్చిలో నువ్వు కనెక్ట్ అవ్వకపోనంత వరకు కూడా నీలోకి ఛార్జింగ్ రాదు. అందుకని మనం విజిటర్స్గా, కేవలము సందర్శకులుగా ఆలయానికి వస్తూ ఉంటే అంతవరకు నువ్వు సంతోషంగా ఉంటావు, అంతవరకు నువ్వు దీవెనకరంగా దీవించబడతావు, ఆ రోజు వరకు నువ్వు హ్యాపీగా ఉంటావు. కానీ ఛార్జింగ్ నిలవదు. ఆ రోజు వరకు విల్ బి వెరీ హ్యాపీ. ఆరాధన బాగుంటుంది, వాక్యం బాగుంటుంది, సహవాసం బాగుంటుంది, దేవుడు మంచి సన్నిధిలో ఆనందిస్తాం. కానీ ఎప్పుడు నువ్వైతే సంఘంతో కనెక్ట్ అయిపోతావో, ఎప్పుడైతే అంటు కట్టబడతావు, ఇది నాది, నేను ఇక్కడ నాటబడ్డాను, నేను ఇక్కడ నిలుస్తూ ఉన్నాను అని ఎప్పుడైతే నువ్వు నాటబడతావో అప్పుడు నీలోనికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రవహించడం ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క సంఘంలోకి తెస్తాడో ప్రియులారా, ఆయన వాక్యం అనే నీటి చేత మనల్ని బాగా తడుపుతాడు.